ససి విద్యా సంస్థలు సంఘవలస క్యాంపస్ లో నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేషమైన స్పందన వచ్చింది. ససి చైర్మన్ బూర్గుపల్లి వేణుగోపాల్ కృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణలు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఐఐటి నీట్ పరీక్షలపై అవగాహన పెంపొందించారు. ఈ అవగాహన సదస్సుకు వివిధ జిల్లాల నుంచి 4000 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ససి విద్యా సంస్థలు ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తున్నాయి. ప్రతి ఏటా అకాడమిక్స్ పరీక్షలను, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లోనూ ససి విద్యార్థులు ర్యాంకుల పండ పండిస్తూనే ఉన్నారు. సంఘవలస క్యాంపస్ లో నిర్వహించిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన వచ్చింది. సుమారు 4000 మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు అవగాహన సదస్సుకు హాజరయ్యారు. 6వ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చేరబోయే విద్యార్థులకు పలు అంశాలపై ససి విద్యా సంస్థల చైర్మన్ బూర్గుపల్లి వేణుగోపాల్ కృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణలు అవగాహన కల్పించారు. కాబట్టి వాళ్ళ పిల్లల్ని బట్టే అంటే అంతకుముందు ఒకళ్ళిద్దరు పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించామని చైర్మన్ వేణుగోపాల్ కృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణలు తెలిపారు. ఐఐటి నీట్ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో వివరించామన్నారు. తమ విద్యా సంస్థలు ప్రతి ఏటా మంచి ఫలితాలు సాధిస్తున్నాయని చెప్పారు. ఈ అవగాహన సదస్సుకు హాజరు కాలేని వారు తమ క్యాంపస్ కు వచ్చి సంప్రదించాలని వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ చెప్పారు. ఐఐటి ఫౌండేషన్ సంబంధించి ఫ్రమ్ 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అవగాహన సదస్సు ఇవాళ చేయటం జరిగింది. స్టూడెంట్స్, పేరెంట్స్ మాకు ఈ అవగాహన సదస్సులో సపోర్ట్ చేసేది ఓల్డ్ పేరెంట్స్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళతోటే మా అనుబంధం ఉంటుంది. ఒక ఫ్యామిలీ మెంబర్స్గా వాళ్ళ సంబంధించిన పిల్లల్ని తీసుకురావడం జరుగుతుంటుంది. వారు ఇచ్చిన ఈ తోడ్పాటుకి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవగాహన సదస్సు ద్వారా వాళ్ళ పిల్లల్ని సక్సెస్ చేసుకోవడానికి వారు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాము. ఇంకేదంటే పేరెంట్స్కి అనుభవం తక్కువ ఉంటుంది. టీచర్స్గా మాకుండి అనుభవం ఉపయోగించుకుని వాళ్ళ పిల్లల భవిష్యత్తు రీత్యా వారు సక్సెస్కి చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం, నేను నరేంద్ర కృష్ణ మేకా, నేను ససి వైస్ చైర్మన్. ఇవాళ సంఘవలస క్యాంపస్ నందు అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది. ఇంటర్, 10th, 9th, 8th, 7th and 6th వాళ్ళకి ఇవాళ అనూహ్యమైన స్పందన. నిన్నే 10th క్లాస్ అయినప్పటికీ కూడా ఇవాళ దగ్గర 700 మంది 10th క్లాస్ నుంచి ఇంటర్కి వచ్చే విద్యార్థులు హాజరు కావడం జరిగింది. అలాగే మిగిలిన స్కూల్ అంతా కలుపుకుని 1500 పైచిలుకు విద్యార్థులు ఇవాళ ఇక్కడ ఎగ్జామ్ రాశారు. ఆ పేరెంట్స్ అందరికీ కూడా మారుతున్న విద్యా ప్రమాణికల మీద అవగాహన కల్పించడం, అలాగే మారుతున్న విద్యార్థుల ప్రవర్తనలు, వారి పరివర్తన మీద కూడా తల్లిదండ్రులుగా వారి బాధ్యత కూడా గుర్తు చేయడం జరిగింది. ఇది చాలా ఇంత అనూహ్యమైన స్పందన లభించినందుకు మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, అలాగే మా స్టాఫ్కి, మా ఇతర పేరెంట్స్కి, మా పూర్వ విద్యార్థులు మరి వారి తల్లిదండ్రులందరికీ కూడా మా సహృదయ నమస్సుమాంజలి అండ్ ధన్యవాదాలు. తల్లిదండ్రుల తరపున అలిమేలు, సత్యనారాయణలు తమ విద్యార్థుల విజయాలకు ససి విద్యా సంస్థల కారణమని చెప్పారు. తమ పిల్లలను ససి విద్యా సంస్థలలో చేర్పించేందుకు వచ్చామని తల్లిదండ్రులు తెలిపారు. అవగాహన సదస్సులో చెప్పిన అంశాలు కొత్త ఆలోచనలను పుట్టించాయని అన్నారు. ససి విద్యా సంస్థలో తాము చేరడం ఆనందంగా ఉందని విద్యార్థులు చెప్పారు. వచ్చారు సార్, అలాగే మేనేజ్మెంట్ లేకపోతే మేము ఇంతవరకు రాలేము సార్.
ఐఐటి ర్యాంక్ కొట్టలేదు నేను ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే దానికి ఉన్న ఐక్యూ లెవెల్స్ మేబీ నేను ఇంటర్మీడియట్ అప్పుడు అలానే ఉంటాను. ఇవాళ నేను ఐఐటి మ్యాథ్స్ చెప్తున్నాను కదంటే నా ఇంటర్మీడియట్ అప్పుడు నేను అంతంత మాత్రం మ్యాథ్స్ చేసి ఉంటాను, కానీ పేరెంట్గా మనం దాన్ని గమనించాం. ఇవాళ నేను ఐఐటి చెప్తున్నాను, నా పిల్ల కూడా వచ్చాను, ఎట్లా అవుతుంది? 9 సార్లు. అందరికీ నమస్కారం అండి. మా బాబు నుంచి ఇక్కడ శశి విద్యా సంస్థలో నుంచి 9th క్లాస్లో జాయిన్ చేశాను. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యింది. వాడి నుంచి జిఎంఐన్స్లో నుంచి 99.95% వచ్చిందంటే అది కేవలం శశి విద్యా సంస్థల వల్లే. అలాగే వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళ చేసిన ప్రోత్సాహం వల్ల మా అబ్బాయి ఇంతవరకు వచ్చాడు. అదే నాకు పెద్ద గర్వకారణం. తండ్రి లేని కొడుకు కానీ తను ఏంచి నన్ను ఇంతవరకు తీసుకుని వచ్చారు. అది నాకు చాలా సంతోషకరంగా ఉంది. మా బాబు భరత్ ఇక్కడే చదివాడండి ఇంటర్. ఇప్పుడు ప్రజెంట్ వాడు రెగ్యులర్లో చదివాడు. రెగ్యులర్లో యాక్చువల్గా భరత్ చాలా యావరేజ్ స్టూడెంట్ ఒకప్పుడు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా షైన్ అయ్యాడు. అంటే అదంతా కూడా మేనేజ్మెంట్. ఎప్పుడు అడిగినా అలా అని చెప్తాడు. లైక్ ఎలా అంటే బీయింగ్ అన్ యావరేజ్ స్టూడెంట్, ఈవెన్ వాడు అంత బుక్స్ చదవడానికి కూడా అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు ఎలా అంటే ఎపిక్స్, రామాయణస్, మహాభారతస్ దేన్ని వదలకుండా చదువుతున్నాడు. అంత ఇంట్రెస్ట్. ఈవెన్ లైక్ దాని మీద క్రియేట్ చేసింది కూడా లైక్ శశి. దట్ హోల్ క్రెడిట్ గోస్ టు శశి ఓన్లీ. అండ్ ఈవెన్ ఇప్పుడు వాడు ఈ స్టేజ్లోకి రావడానికి బీయింగ్ అ రెగ్యులర్ స్టూడెంట్, లైక్ రెగ్యులర్ ఇంటర్ ఈవెన్ నాట్ అ లాంగ్ టర్మ్ రెగ్యులర్ స్టూడెంట్ అయ్యిండి తను ఈ స్టేజ్కి రావడానికి గల కారణం అయితే మాత్రం శశి అనండి. అంటే ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం అయితే శశి అండి. శశి విద్యా సంస్థల్లో మేకా నరేంద్ర గారు ఏ విధంగా ప్రణాళికని రూపొందించుకుని మన విద్యార్థులకి ఇవ్వాల్సిన సమయంలో ప్రతిదీ ఏ విధంగా అందజేయాలని ఆయన సొంతంగా ఒక ప్రణాళికను పెట్టుకొని విద్యార్థులని అందించేటట్టుగా ఎప్పుడూ కూడా ఎల్లవెల్లా చూస్తూ ఉంటారు. స్పెషల్ థ్యాంక్స్ టు నరేంద్ర సార్ అండ్ శశి విద్యా సంస్థలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు విజయసాయి కిరణ్. శశిలో శ్రీకాకుళం నుండి వచ్చాను. శశిలోన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. పేపర్ ఈజీ బాగానే ఉంది కానీ 70+ వస్తాయి. సార్ నా పేరు హర్షిత్ కుమార్. నేను విశాఖపట్నం నుంచి వస్తాను. ఎగ్జామ్ బాగుంది, బాగానే ఉంది. పేపరు కెమిస్ట్రీ బాగా ఈజీగా వచ్చింది, మ్యాథ్స్ పర్లేదు, ఫిజిక్స్ ఈజీగా వచ్చింది. మళ్ళీ ఇంకా ఎగ్జామ్ బాగా రాసాము అందరూ. ఇంటర్ ఎడ్యుకేషన్ గురించి వచ్చాను. సార్ నా పేరు ఉషశ్రీ అనమాట. నేను రాయపాలెం నుంచి వచ్చాను. ఎగ్జామ్ ఇది నేను పేపర్ అయితే చాలా బాగుంది, ఈజీగానే అనిపించింది. పేపర్ కొంచెం మ్యాథ్స్ కొంచెం అక్కడక్కడ అనిపించింది, బట్ పేపర్ మొత్తం ఈజీగానే అనిపించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ రాయడానికి వచ్చాను సార్. నమస్తే అండి, నేను సనా. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. శశి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ది. పేపర్ వాజ్ ఈజీ అండ్ మ్యాథ్స్ వాజ్ సమ్వాట్ డిఫికల్ట్ అండ్ ఐ థింక్ ఐల్ గెట్ ద సీట్. శశి సంఘవలస క్యాంపస్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా పలు ప్రాంతాల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మేకా క్రాంతి సుధా, డైరెక్టర్ బూరుగుపల్లి రాధారాణి, క్యాంపస్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.